నమస్కారం. మీరు చూస్తున్న కేటీ న్యూస్ కేఎన్ఆర్. అక్టోబర్ 2, 2024 రోజున కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల గాంధీనగర్ చౌరస్తాలో గల మహాత్మా గాంధీ గారి భారీ విగ్రహానికి బాపూజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేయగా కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు గారు, కమిషనర్ గారు, కరీంనగర్ రూరల్ మండలం మాజీ ఎంపీపీ వాసల రమేష్ గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, బాపూజీ యూత్ క్లబ్ చైర్మన్ పొన్నం సత్యనారాయణ గౌడ్ గారు మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు విజయ రమేష్ గౌడ్ గారు, చంద్రశేఖర్ గారు, బాబా గారు, కోఆప్షన్ సభ్యులు ప్రభాకర్ గారు, సుధాకర్ గారు, ఖాన్ గారు, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ గారు, బాపూజీ యూత్ క్లబ్ వైస్ చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, సభ్యులు, స్థానిక నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొని మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బాపూజీ యూత్ క్లబ్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొన్నం సత్యనారాయణ గౌడ్ గారు మాట్లాడుతూ గత 50-60 ఏండ్లుగా ఈ చౌరస్తాలో బాపూజీ విగ్రహం ప్రతిష్ఠింపబడిందని, గాంధీ మహాత్ముని భారీ విగ్రహాన్ని గత 30-40 ఏండ్లుగా ఏర్పాటు చేసుకుని అదే సమయంలో బాపూజీ యూత్ క్లబ్ను స్థాపించి ఇదే బాపూజీ విగ్రహం వద్దనే అనేక ధార్మిక కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను మా సభ్యులు పెద్దల సహకారంతో చేయడం జరుగుతుందని అన్నారు. మాకు సహకారం అందిస్తున్న సభ్యులకు, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ వాసల రమేష్ గారు, కొత్తపల్లి కౌన్సిలర్ సీనియర్ నాయకులు విజయ రమేష్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. అలాగే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి మున్సిపల్ కార్మికులతో కలిసి నాయకులంతా కొత్తపల్లి చెరువు వద్ద శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చెత్తను ఊడ్చి ఆ చెత్తను చెత్త బండిలో వేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు గారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. అదేసి కొన్ని తీరి నిన్నైతే కొన్ని తీరి ఏం కాదు. మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ. ఎంతైనా మన ఆయన ఒకటే భాష ఉంటుంది. బోనా ఇటే ఇటలే సార్ అయిపోయింది. అది ఇలానే ఇటు చూడే మళ్ళా సంవత్సరం దాంట్లో అన్నా సీనా సీనా నన్ను పిలుస్తూనే లేదు. సినా ఇటు చూడు కొన్ని ఇడురా ప్లేట్ వస్తాను.
అన్న అందరు ఇటు చూడు महात्मा गांधी अमर है, महात्मा गांधी अमर है। జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపల్లి పట్టణంలో గాంధీజీ బాపూజీ యూత్ అసోసియేషన్ వారు మరి ఎంతో ఘనంగా ఈ గాంధీ జయంతి ఉత్సవాలను జరపడానికి మరి సన్నాహాలు చేసినారు. ఇప్పుడే వారిని అందరూ కూడా నివాళులు అర్పించి వారి విగ్రహానికి మరి వారిని స్మరించుకుంటూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామంలో ఉన్న ఈ పట్టణంలో ఉన్న యువజన సంఘాలు కానీ పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జోహార్లు కూడా అర్పించడం జరిగింది. మరి మహాత్మా గాంధీ గారు మరి మన దేశానికి స్వాతంత్రం సంపాదించడం లోపల ఎంతో అవిరమైన కృషి చేసినారు. మరి అందుకే వారికి జాతిపిత అని మనం అందరం వారిని పిలుచుకుంటా ఉన్నాము. వారు నా జీవితమే నా సందేశం అని చెప్పినారు. నేను ఏ రకంగానైతే జీవించినానో నా జీవితాన్ని గ్రహించుకొని నేను జీవన విధానం ఏ రకంగా గడిపినానో దాన్ని అలవరుచుకుంటే దాన్ని మీరు పరిశీలిస్తే నేను చెప్పవలసిన సందేశం అనేది మీకు వస్తుంది. అహింస మార్గంగా పోవాలి, అస్పృశ్యత నివారణ కావాలి అని ఆయన సంకల్పించి మరి మురికివాడలో కూడా మరి వారు పర్యటించి మరి దేశాన్ని స్వచ్ఛ భారత్ వైపు తీసుకుపోయే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ భారత్ అనే నినాదంతో మరి వారికి మరి నివాళులు అర్పించే విధంగా వారిని స్మరించే విధంగా మరి గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నది. మరి వారు చూపించిన బాటనే ఒకవైపు అస్పృశ్యత నివారణ కావచ్చు, అహింస ధోరణి కావచ్చు, విడనాడాలని చెప్పిన విజయం కావచ్చు, యువతకు ప్రోత్సాహం నివారణ కావచ్చు, గ్రామీణ ప్రాంతాలు కూడా మరి సుభిక్షంగా ఉండాలి. ఈ గ్రామ స్వరాజ్యం వెలిసిల్లినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. మరి గ్రామ స్వరాజ్యమే నిజమైన రామరాజ్యం అని ఆనాడే మహాత్మా గాంధీ గారు ప్రబోధించినారు. మరి ఎన్నో విషయాల లోపల మనం వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు భారతదేశంలో ఉన్న యువత మొత్తం కూడా ప్రతి ఒక్కరూ కూడా వారి మార్గాన్ని అనుసరించవలసి ఉన్నది. గారి జయంతి సందర్భంగా మరి కొత్తపల్లి పట్టణంలో ఉన్నటువంటి బాపూజీ మహాత్మా గాంధీ విగ్రహానికి మరి ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడు అది ఈ గాంధీ విగ్రహం మరి కొత్తపల్లి పట్టణంలో 1954లో ఇక్కడ విగ్రహం స్థాపన చేయడం అప్పుడు ఉన్నటువంటి పూర్వీకులు వారు స్థాపించిన తర్వాత మరి అప్పటి నుండి మేము మాకన్నా ఉన్నటువంటి పెద్దలందరూ కార్యక్రమాలు చేయడం వర్ధంతి జయంతి చేయడం జరిగింది. మరి అదే వానవాటిగా మరి మా బాపూజీ అధ్యక్షుడు కొన్నవ సత్యనారాయణ గౌడ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుండి నిర్వీర్యంగా ఈ ఆర్గనైజేషన్ ఈ జయంతి వర్ధంతి చేయడం, దానిలో భాగంగా మరి అది అప్పుడున్నటువంటి గాంధీ విగ్రహం శిథిలావస్థలో ఉంటే గౌరవనీయులు అప్పుడు పాసాల అంబికాదేవి సర్పంచ్ గారు మరి ఎంపీగా ఉన్నటువంటి గౌరవనీయులు పాసాల రమేష్ గారు పునర్నిర్మాణం మరి నూతనంగా చేయడం జరిగింది. చేసిన తర్వాత పనులు ఇంకా పెంచి పన్నే తెచ్చి మంచిగా అన్ని అంగుళాల్లో ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మేము వారి మహాత్మా గాంధీ స్ఫూర్తిని మా యువత, ముఖ్యంగా మా బాబు క్లబ్ యువత సభ్యులందరూ ఎప్పుడు ఈ విగ్రహం ముందు ఏమంటే అసాంఘిక శక్తులు కానీ ఏ రకంగా పోకుండా మరి యువత వారిని ఆదర్శం తీసుకొని ముందుకు పోతున్నాం. ఇంకా పట్టణంలో ఏమైనా కార్యక్రమాలు ఉంటే చూద్దాం, మేము ఎప్పుడు చూద్దాం ముందుండే కార్యక్రమాలు ఈ మా యువత కొన్నవ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఇటు కార్యక్రమానికి చేసుకుంటూ పోతున్నాం. ఇటు కార్యక్రమాలు ముఖ్య అతిథిగా విచ్చేటువంటి గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ రాజు గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు మరియు ముఖ్యంగా బాపూజీ క్లబ్ సభ్యులందరూ మరి అందరికీ పేరున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంకా చూద్దాం వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి యువతలు తయారైతుంది. వారు కూడా చేస్తారని ఆశిస్తూ మరి వారి అడుగుదారుల్లో నడుస్తామని ఈ సందర్భంగా ప్రమాణత్వం చేయడం జరిగింది. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరి శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాగరాజు రోజు
కొత్తపల్లి బాపు యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించినటువంటి కొత్తపల్లి బాపు యూత్ కమిటీ చైర్మన్ కొండం సత్యంగౌడ్ గారు, వారితో పాటుగా బాపు యూత్ సభ్యులు, వారితో పాటు కౌన్సిలర్ రమేష్ గారు, విజయ రమేష్ గారు తదితరులు పాల్గొన్నటువంటి విషయాన్ని మీరు చూస్తున్నారు. మహాత్మా గాంధీ గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత సేవలో భాగంగా కొత్తపల్లి మున్సిపల్ పరిధిలోని చెరువు వద్ద చైర్మన్ గారితో పాటుగా కౌన్సిలర్లు, అలాగే స్థానిక నాయకులు, కోఆప్షన్ సభ్యులు కలిసి స్వచ్ఛతా సేవలో భాగంగా శ్రమదానం చేస్తున్నారు. కరీంనగర్ మాజీ ఎంపీపీ వాసల రమేష్ గారు, మున్సిపల్ కౌన్సిలర్ చంద్రశేఖర్ గారు తదితరులు, కోఆప్షన్ సభ్యులు ఖాన్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా కొత్తపల్లి మున్సిపల్ పరిధిలో చెరువు వద్ద స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్మికులతో కలిసి శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి దృశ్యాలను మీరు చూడడం జరిగింది. మున్సిపల్ పట్టణంలో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా మినిస్టర్ ఆఫ్ అఫేర్స్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆదేశానుసారము సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఏదైతే ప్రతి మున్సిపల్ పట్టణంలో కార్యక్రమం చేయాలన్నారో ఈరోజు కొత్తపల్లి మున్సిపల్ పట్టణంలోని చెరువు వద్ద మేము స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం గౌరవ కమిషనర్ వేణుమాధవ్ గారు మరియు గౌరవ కౌన్సిలర్లు, గౌరవ కోఆప్షన్ సభ్యులు అందరి మరియు అధికారులు అందరు కలిసి ఈరోజు చెరువు వద్ద స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ చెరువు వద్ద చాలామంది మహిళలు వస్తారు. వాళ్లకు అనుగుణంగా ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. For more updates, for more videos, please subscribe GD News KNR. మనందరి ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సహకరించండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.